ఆగస్టు 3వ తారీఖున బహుజన ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి, రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపూర్ జిల్లా కేంద్రంగా లలిత కళా పరిషత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి రిజర్వేషన్ వర్గాలకు చెందినటువంటి ప్రతి పౌరుణ్ణి అభ్యర్థిస్తూ ఎందుకు ఈ ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశామంటే 1931లో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభా లెక్కించే కార్యక్రమాన్ని తిరిగి 2027 నుంచి ఈ దేశంలో జనాభా లెక్కలతో పాటు కులాన్ని లెక్కించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేటువంటిది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి బహుజన బిడ్డ స్వాగతిస్తూ ఆ కార్యక్రమానికి మద్దతు తెలిపినటువంటి ప్రజాప్రతినిధుల్ని అభినందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వీటితో పాటు ఈరోజు జనాభా దామాషా ప్రకారం ప్రతి రంగంలో వాటా కావాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా ఆ డిమాండ్ని సాకారం చేయాలంటే చట్టసభల్లో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం ప్రాతినిధ్యం ఉండాలా. ఇప్పటికే భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు చట్టసభల్లో రిజర్వేషన్లు, గిరిజనులకు చట్టసభల్లో రిజర్వేషన్లు, ఇదే సామాజిక నేపథ్యం కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు భారతదేశంలో అతి శూద్ర కులాల్లో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు ప్రధాన భూమికి ఉన్నప్పుడు వారికి ఈ రిజర్వేషన్లు అనేటువంటిది సామాజిక న్యాయం కోసం ఏర్పాటైనటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దళితులకు, గిరిజనులకు ఆమోదముద్రం జరిగింది. ఈరోజు 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు అలాంటి చట్టబద్ధత, రాజ్యాంగబద్ధత లేకపోవడం వల్ల ఇప్పటికీ భారతదేశంలో జనాభా నిష్పత్తి ప్రకారం అందాల్సినటువంటి ఫలాలు దక్కక ఇప్పటికీ అయోమయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ భారత ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు పూర్తిగా అడుగంటుపోయినటువంటి సందర్భంలో ఒకే ఒక ఫార్ములా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రామారావు ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ఫార్ములా ఏదైతే ఉందో, సామాజిక న్యాయం పూర్తిగా అమలు జరగాలంటే మురళీధర్ రావు అనేటువంటి వ్యక్తిని ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ రికమెండేషన్స్ ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో 43.3% అంటే దగ్గర 44% రిజర్వేషన్లు విద్యలో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, స్థానిక సంస్థల్లో కావచ్చు రిజర్వేషన్లు అమలైనప్పుడే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సామాజిక న్యాయ ఫలాలు అందుతాయని ప్రకటించినటువంటి ప్రకటనను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2014-19లో 2019-20లో 2 సార్లు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము అని చెప్పి శాసనసభలో తీర్మానం జరిగినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు అవసరము అని చెప్పి ప్రస్తావించిన అంశాన్ని ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మరొక్కసారి ప్రజలకు తెలియజేస్తూ ఆ డిమాండ్ను విద్యా ఉద్యోగాల్లోనూ, స్థానిక సంస్థల్లోనూ, చట్టసభల్లోనూ 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు 44% రిజర్వేషన్లు కావాలని చెప్పి ఈ డిమాండ్ సాధన కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు కావచ్చు, ఆ డిమాండ్ను చట్టబద్ధం అయ్యేంత వరకు ఆ సామాజిక వర్గాలకు చెందినటువంటి వారుగా బలహీన వర్గాలకు అండగా నిలబడాలని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఉద్యమకారుల్ని అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీతో పాటు ఉద్యమ నాయకుల్ని అభ్యర్థిస్తూ మీడియాను కూడా ఇది సమాజానికి సంబంధించినటువంటి డిమాండ్, అది నాగరాజు డిమాండో, ఒక కులానికి సంబంధించిన డిమాండో, లేదా దేశాన్ని విడగొట్టే డిమాండో కాదు. దేశం అభివృద్ధి చెందాలంటే 56% ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి చెందకపోతే ఆ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో పాలకుల్ని ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్ల రాజ్యాంగ ఫలాలు ప్రభుత్వ అధీనంలో అందరికీ దక్కినప్పుడు ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తూ ఉన్నారు. వాటిలో రిజర్వేషన్ లేవు. ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చట్టబద్ధంగా ఉన్నాయి. బీసీలకు వచ్చేపాటికి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వేరియేషన్ ఉండడం వల్ల దేశవ్యాప్తంగా ఒకే ఫార్ములాను
ఎస్సీ ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లను పెంచుతూ అన్ని రంగాల్లో వారికి సమానమైన వాటా కల్పించాలని, వారితో పాటు బలహీన వర్గాలకు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలను చట్టసభల్లోనూ స్థానిక సంస్థల్లోనూ కల్పించాలనేటువంటి ప్రధానమైనటువంటి అజెండాతో ముందుకెళ్తూ ఆగస్టు 3వ తారీఖున బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజాప్రతినిధులు అంటే చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మంత్రుల్ని సౌత్ స్టేట్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల నుంచి అందరికీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ఒక విన్నపాన్ని చేస్తూ ఉంది. దేశంలో జనాభాని లెక్కించడంలో కులాల వారీగా జనాభా లెక్కల్ని మీరు ఏ విధంగా స్వాగతించారో చట్టసభల్లో బీసీలకు 40%, 44% రిజర్వేషన్ల అంశాన్ని కూడా పొందుపరిచి ఆ డిమాండ్కి మద్దతుగా అండగా నిలబడి సామాజిక న్యాయాన్ని అమలు అయ్యే విధంగా భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన సామాజిక ఆర్థిక రాజకీయ సమన్వయం జరిగినప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుందనే స్ఫూర్తిని మీరు బలపరచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి రిజర్వేషన్ బిడ్డ ముందుకు రావాలని, ఆ ఉద్యమంలో పాల్గొనాలని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ.